గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకే ఒక రోడ్డు ప్రమాదంలో 5 బీటెక్ విద్యార్థులు చనిపోయిన దుర్ఘటన మీ అందరికీ తెలుసు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ వద్ద జరిగిన ఒక అతి వేగంగా వచ్చినటువంటి కారు కంటైనర్ను ఢీకొట్టినటువంటి దుర్ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ ఘటన తెలిసిన తర్వాత వారందరూ కూడా అయ్యప్ప దీక్షలో ఉండటం మరింత బాధాకరంగా అనిపించింది. అయితే అతి వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా కంటైనర్ను అంత బలంగా ఢీకొనడం ఏంటి, ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపైన అనేక రకాల విశ్లేషణలు కూడా కొనసాగాయి. ఆల్రెడీ మనం కూడా ఇచ్చున్నాం. కంటైనర్ను ఒక ఆర్టీఓ అనే అంటే ఒక వ్యక్తి ఆపడం వల్ల, తనిఖీల పేరుతో ఆపడం వల్ల అతి వేగంగా వెళ్తున్నటువంటి కంటైనర్ సడన్గా ఆగడం, ఆ వెనుకాతలే చాలా స్పీడ్గా వస్తున్నటువంటి ఈ కారు, వీళ్ళు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ను ఢీకొనడం వల్ల మాత్రమే ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలకమైన విషయం బయటకు వచ్చింది. నరసారావుపేట డిఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న ఏఎస్ఐ వెంకట్ నాయుడు కొడుకు తరచుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి ఇలా వెహికల్ని చెకింగ్ పేరుతో అనేక దందాలకు పాల్పడుతున్నట్టు, ఆ క్రమంలోని ఈ కంటైనర్ను ఆ వ్యక్తి కారులో ముందు వచ్చి ఆపడం వల్ల ఆ కంటైనర్ లెఫ్ట్కి అలా స్లో చేస్తోంది. ఈ క్రమంలోని వెనక నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఈ మృతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణిస్తున్న కారు అది కూడా చాలా ఓవర్ స్పీడ్గా వస్తూ కంటైనర్ను ఢీకొట్టింది. రోడ్డు క్లియరెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ పెంచుతూ ఉండడం అనేది మనం జనరల్గానే చూస్తూ ఉంటాం. బట్ ముందు వెళ్ళే వాహనం ఒక్కసారిగా సడన్గా ఆగినా, లేకపోతే ఏమైనా కుక్కలు లాంటివి, పందులు లాంటివి రోడ్డుకి అడ్డంగా వచ్చినా కంట్రోల్ చేయటం, లేదంటే సడన్గా రోడ్ల పైన మనుషులే రోడ్లు దాటేస్తూ ఉంటారు, అటు ఇటు వెహికల్స్ వస్తున్నాయని కూడా చూసుకోకుండా. అలాంటి పరిస్థితిలో సడన్గా ఒక వెహికల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమవుతోంది. ఇక్కడ ఈ ప్రమాదంలో 5 చనిపోవడానికి కారణం కూడా ఈ ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్యమే అని చెప్పాలి. నిజానికి ఇతని పైన కూడా ఇంతకుముందు కేసులు ఉన్నట్లు కూడా బయటకు వచ్చింది. ఈ కేసు విషయంలో పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత అప్పటికే అందరికీ డౌట్ వస్తోంది. కారు స్పీడ్గా వెళ్తోంది సరే, ముందున్న వెహికల్ని అంత బలంగా ఢీకొట్టింది సరే, ఆ కంటైనర్ అసలు ఎందుకు ఆగింది, ఏ కారణంతో ఆగింది, ఎందుకు ఆ కోణంలో అందరూ చూస్తున్నారు. అదే ఇప్పుడు నిజమైంది. ఎందుకంటే ఒక కంటైనర్లో బ్రేక్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి ఆ వ్యక్తి, ఆ కార్లో బ్రేక్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి వ్యక్తి కంటైనర్ను ఆపే ప్రయత్నం చేయడం వల్ల ఆ కంటైనర్ అనేది స్లో అయిపోయింది. దీంతో ఈ వేగంతో వస్తున్నటువంటి కారు ఆ కంటైనర్ను ఢీకొనడం వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది. అందులోనూ వాళ్ళందరూ కూడా భజనకు వెళ్తున్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న వాళ్ళు. ఎంత బాధాకరమైన దుర్ఘటన అంటే చాలా ఈ మధ్య తరచుగా చూస్తున్నటువంటి రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటేనే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది. భయాందోళన, రోడ్లపైకి రావాలంటేనే భయం వేస్తోంది. విశాఖలో ఈరోజు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కూడా ఒక వ్యక్తి ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బిస్లరీ బాటిల్స్ ఆ లోడ్తో వెళ్తున్నటువంటి వెహికల్ ఢీకొనడం వల్ల అక్కడికక్కడే దుర్మరణం పాలైనటువంటి ఘటన. అయితే ఆ అబ్బాయి ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నంలో స్థానికులు తన సెల్ ఫోన్ని తీసి తన ఫింగర్ ప్రింట్ వేసి ఆ బంధువులకి కాల్ చేసే ప్రయత్నం కూడా చేసిన దృశ్యాలు కూడా తీవ్రంగా కలవరపాటుకు గురి చేశాయి. పొద్దునకే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉండటం కూడా చాలా బాధేస్తోంది. ఒక రకంగా ప్రతి ఒక్కరిలో ఒక అభద్రతా భావాన్ని కూడా పెంచుతోందని చెప్పాలి. మనం సక్రమంగా వెళ్తున్నప్పటికీ, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నప్పటికీ ముందు వెనుక సైడ్ను వెళ్తున్న వెహికల్స్ ఎప్పుడు ఎలా వచ్చి దూసుకొస్తాయో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణానికి అసలు భద్రత లేకుండా పోతోంది. ఆ కారణం అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధానంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఇక్కడ కంటైనర్ అక్కడ ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చిన ఆ వ్యక్తి తప్పు ఎంతుందో, ఈ కారు కూడా అంతే ఓవర్ స్పీడ్గా వెళ్ళటం కూడా అంతే తప్పు కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళ ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇంకో ఘటన చూసారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కారు బ్రేక్ వేయబోయి యాక్సిలేటర్ తొక్కడంతో వాయు వేగంతో ఏదో చెప్పినట్టు సినిమా సీన్లు తలపిస్తున్నట్టు వెహికల్స్ పైనుంచి గాల్లో ఎగురొస్తూ దూసుకొచ్చినటువంటి వీడియో. మరి ఈ స్థాయిలో ప్రమాదాలు, ఈ స్థాయిలో స్పీడ్ ఉంటే మరి మనుషుల ప్రాణాలకు ఎక్కడ సెక్యూరిటీ? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, డిస్కషన్స్ నడుస్తున్నాయి. కానీ మిగతా వాళ్ళైనా భద్రంగా, సేఫ్టీ అనేది చాలా కీలకం. ఇక్కడ సేఫ్టీ అనేది
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాధ్యతగా వెళ్తే గనక పక్కన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యతగా డ్రైవింగ్ చేస్తే గనక ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు. మరొక వైపు పోలీసులు కూడా ఈ చలానాలు, ఫైన్లు వీటి మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఓవర్ స్పీడ్గా వెళ్తున్నటువంటి వెహికల్స్పై ఇప్పటికే కేసులు నమోదవుతూ ఉంటాయో 1-2 ఛాన్స్లు ఇచ్చిన తర్వాత పూర్తిగా కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా పబ్లిక్ నుంచి వినిపిస్తున్నటువంటి సజెషన్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు